జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం విలువేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆయనతో పాటు మార్కాపురం జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఒక్కలగడ్డ రాధిక మల్లికార్జున, ఏఎంసీ చైర్మన్ మొద్దు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉభయదాతలు డాక్టర్ కనకదుర్గ కుమారుడు రిషిశేఖర్ రెడ్డి, జ్ఞాపకారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం డిఎస్పి నాగరాజు నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, అంకంరావులు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. శ్రీ భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో ఈ మార్కాపురం కోనేరునందు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్ల బ్రహ్మాండంగా భక్తులు అలాగే అందరి సహకారంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఆ చెన్నకేశ్వరుని యొక్క కృప ఈ మార్కాపురం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కాపురం విలవేల్పు చెన్నకేశ్వర స్వామి, అందుకని ఆయన ఉత్సవాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో నిర్వర్తించడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చెన్నకేశ్వర స్వామిని కొలుస్తారు ఇక్కడ. అందుకనే ఈ ఊరికి ఆ చెన్నకేశ్వర స్వామి కృప ఎప్పుడప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, మున్సిపల్ శాఖ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.